హాయ్ అండి, నేను మీ నాగేశ్వరి ఆంటీని మాట్లాడుతున్నాను. అల్లం తీసింది నాగేశ్వరి ఆంటీ. అల్లంతో సొంటి తయారు చేస్తామండి. సొంటితోటి నేను ఈరోజు ఏం చేస్తాను చూపిస్తున్నాను. ఏం లేదండి, అల్లాన్ని సున్నం నీళ్ళతో కానీ పాలతో కానీ నానబెట్టి ఎండబెడితే సొంటి అయిద్దండి. నానబెట్టడం కానీ ఉడకబెట్టడం కానీ ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చేస్తారు. ఉడకబెట్టి ఎండబెడితే సొంటి అయిద్దండి. అల్లం కన్నా సొంటి ఎంతో మేలు చేసిద్ది. అల్లం వల్ల కొన్ని మనకు కడుపులో మంట వస్తుంది, సొంటికైతే రాదండి. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కొంచెం మాకు వర్షాలు వస్తున్నాయి కదా, కొంచెం జలుబు చేసినట్టుంటే అదిగోనండి, అది సొంటి, ఉడకబెట్టి తీసిన సొంటి. అది అల్లము, ఇది సొంటి అండి. నేను సొంటితోటి ఈరోజు పాలు కాసుకొని తాగుకుందాం అనుకుంటున్నాము. దీనివల్ల ఉపయోగాలు చెప్దాం అనుకుంటున్నానండి. గొంతు నొప్పి ఉన్నా, ముక్కులు బిడాయించి ఉన్నా, కఫం ఉన్నా, ముక్కుల్లో మనకు కొనేటప్పుడు అది ఉండి బయటికి రాదు కదండి, అది ఉన్నా, మనకి అరుగుదల లేకపోయినా, మోషన్ కాకపోయినా ఈ సొంటి చాలా ఉపయోగపడిద్దండి. నేను అందుకని ఈరోజు సొంటి పాలు కాస్తున్నాను. దానికి కావాల్సిన అదిగోనండి, సొంటి మొక్క తీసుకున్నాను 2 కప్పులకి. ఒక్కల యాలుక్కాయి, 6-7 మిరియాలు తీసుకున్నానండి. తీసుకొని నేను సొంటి పాలు చేసే విధానం చూపిస్తున్నానండి. నేను అప్పుడప్పుడే తొక్కుంటానండి. నేను పౌడర్ నిల్వ ఉంచుకోను. అదిగోండి, సొంటి తోరనే నలిగిపోతుందండి. ఎక్కువసేపు నలవని అవసరం లేదు, కొంచెం సేపే నలిగిద్ది. చూడండి, ఓరనే పౌడర్ అయిపోతుంది. నేను దాన్ని బ్రేక్ కూడా చేయలేదు, కంటిన్యూషన్ పెట్టాను, చక్కగా వచ్చేసింది. అదిగోండి. తర్వాత మిరియాలు తీసుకొని, మిరియాలు కొంచెం ఘాటు కావాలనుకునే వాళ్ళు ఇంకా తీసుకోవచ్చండి, మాకైతే సరిపోతుంది. దీనివల్ల మనకి పొట్టలో గ్యాసు, తేపులు, కొంచెం పులిసిన తేపులు వస్తాయని యాలుక్కాయ కూడా నూరదామండి. పులిసిన తేపులు వస్తాయి కదండి, వాటన్నిటికీ శొంఠి ఎంత మంచిదంటే ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో ఆయుర్వేదంలో నెంబర్ 1 అండి శొంఠి. అదిగోండి, పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నెలోకి తీసుకుంటాను. ఆ గుడ్డ ఎందుకు వేసిందంటే, ఇప్పుడు మేము గ్యాస్ పై అరుగు మీద గుడ్డ లేకుండా వస్తే ఒక రకమైన శబ్దం అని బండ పాడైపోయిద్దండి, అందుకని అలా కొట్టాను. గ్యాస్ వెలిగించుకున్నానండి. వెలిగించుకొని 2 కప్పులు పాలు తీసుకొని పాలు కాసుకుంటున్నాను. 10 రోజులకు ఒకసారైనా పసిపిల్లలకు కూడా చాలా మంచిదండి ఇది శొంఠి. నేను శొంఠిలో ఆయుర్వేద ప్రకారం కానీ ఏదైనా కానీ పంచదార కన్నా బెల్లం మంచిదండి. అసలు పంచదార అనే లెక్కే ఉండదండి ఆయుర్వేదం, దాంట్లో బెల్లం వేసుకుంటే మంచిది. బెల్లం 1 స్పూనున్నర వేసుకున్నాను 2 కప్పులు దానికి. బెల్లం పాలల్లో వేసి మరగపెట్టొద్దండి, పాలు ఇరిగిపోతాయి. అందుకనే నేను కొంచెం పసుపు అండి, చిటికెడు పసుపు. మీరు గనక బాగా జలుబు, దగ్గు, ఆయాసంగా ఉంటే కొంచెం తాగి చూడండి, మీకే తెలుస్తుంది రిలీఫ్. పాలు కాగుతున్నాయండి, కాగొచ్చినాయి, వస్తున్నాయి, పైకి వస్తున్నాయి. దీనివల్ల కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి. మనకి కీళ్ళ వాతము, మెడ నొప్పి, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చాలా వరకు తగ్గుతాయి. అంటే 100% తగ్గుతాయి అంటే మనం కంటిన్యూషన్గా వాడితే తగ్గుతాయండి, దాంట్లో అనుమానం లేదు. సొంటి వాడితే అల్లం కన్నా సొంటి చాలా మంచిదండి. దానికి చెడు గుణం అనేది లేదు సొంటిలో. అల్లంలో అన్న కొంచెం చెడు గుణం ఉంది, కానీ ఆ తోలు పీల్ చేసి సున్నము నీళ్ళల్లోనూ ఉడకబెట్టడం కానీ పాలల్లో సున్నం నీళ్ళే బాగుంటాయండి. పాలు పొంగినాయండి, గ్యాస్ ఆపేసాను. నేను తీసుకున్నాను కదా సొంటి పొడి, మిరియాలు, పసుపు, యాలుక్కాయ, బెల్లము. ఇవి చక్కగా తిప్పుకుంటున్నానండి. కొంచెం ఎమ్మటనే కరిగిపోయిద్ది, ఎందుకంటే పౌడర్ చేసుకున్నాను కదా బెల్లం. తర్వాత మనం వడగట్టుకోవాలి దీన్ని. తాగేవాళ్ళు డైరెక్ట్గా తాగొచ్చు, మళ్ళీ పిల్లలు తాగరు కదా, వడగట్టుకుంటే టీ దాంతో.
వడగట్టేసుకున్నానండి. మేమిద్దరము, నేను అంకులు, మాకు 2 కప్పులు పాలు ఖచ్చితంగా వస్తాయండి. చూడటానికి అందంగా ఉంది, ఆరోగ్యానికి నెంబర్ 1 ఇది. అసలు జీర్ణకోశ వ్యాధులకి, కీళ్ళ నొప్పులకి నెంబర్ 1 ఔషధం అండి సొంటి. ఈ సొంటితో రకరకాలుగా చేసుకొని మనం చేయొచ్చు.